భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 5/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్ష విధియ గురువారం. విధియ ఉదయం 9:50 వరకు. హస్తా నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 2:36 నుండి 4:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:45 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:51 నుండి 3:41 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:28. అమృత గడి రాత్రి 1:15 నుండి తెల్లవారుజాము 3:01 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఈరోజు ఉదయం 7:30 నుండి 8:10 వరకు. సాయంకాలం శుభ సమయం 5:30 నుండి 6:30 వరకు సాయంకాల శుభ సమయం. ఈరోజు శుభయోగం రాత్రి 9:06 వరకు. కౌలవ కరణం ఉదయం 9:50, తైతుల కరణం రాత్రి 10:52. ఈరోజు బలరామ జయంతి, వరాహ జయంతి. ఈ భూమిని ఉద్ధరించడం కోసం వరాహస్వామిక శ్వేత వరాహస్వామిగా స్వామివారు అవతరించినటువంటి రోజు, అలాగే బలరాముడు అవతరించినటువంటి రోజు ఈరోజు. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. విధియ గురువారం కాబట్టి ఉదయం 10 గంటల వరకు కూడా, 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా అన్ని కార్యాలకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పబడుతూ, దినారంభ చక్రంలో ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే 37వ నామం విష్ణు సహస్రనామంలో 137వ నామం ఓం చతురాత్మనే నమః. సృష్టి చేయుటకు వేరువేరుగా అంటే 4 విభూతులతోటి ఆయన ప్రారంభించారు. అందుకే ఆయన చతురాత్మ 4 వ్యూహాలు ఆయన చేశారు. అది 1 బ్రహ్మ, దక్షుడు, మున్నగు ప్రజాపతులు, 3 కాలాన్ని, 4 ప్రాణులు. బ్రహ్మగారు, దక్ష ప్రజాపతి, కాలాన్ని, ఈ ప్రాణులు, ఈ 4టిని తీసుకున్నాడు కాబట్టి స్వామి 4 ద్వారానే సృష్టి చేయడానికి ప్రారంభించాడు కాబట్టి ఈ 4 విభాగాలను తీసుకోవడం వల్ల చతురాత్మ అన్నారు. 4 కూడా సృష్టి హేతువులు. శ్రీహరి యొక్క ఈ 4 విధాలైనటువంటి విభాగాలు పురాణ ప్రసిద్ధాలు. విష్ణు మన్వాదులు, కాలము, సకల భూతాలు, ఈ 4 కూడా జగత్తు యొక్క స్థితికి కారణము. చతుర్విభూతులు అన్నారు. రుద్రుడు, కాలము, యముడు, ప్రాణులు, ఈ 4 కూడా మనకి ప్రళయ కారణములు. ఇవి కూడా చతుర్విభూతులుగా చెప్పారు. సృష్టి ఆరంభించడానికి అవే, సృష్టి వినాశనానికి కూడా చెప్పారు. రుద్రుడు ఆయనలో ఏం చేసేస్తాడు, కాలం, యముడు, పురాణుడు అవి ఎలా వచ్చేప్పుడు ఎలా వెళ్ళిపోతున్నాయో చూడండి. రుద్రుడు ద్వారా, కాలంలో, యముడు ద్వారా ఈ పురాణులు కాలం ద్వారా లాగబడుతూ ఉంటారు. అది ప్రారంభానికి చతుర్విధాలు, వినాశనానికి, లయం చేయడానికి 4 విభూతులను పెట్టుకున్నారు ఆయన. అందుచేత స్వామి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయము ఈ 4 విభూతులుగా చెప్పబడ్డాయి. ఈ 4 విధానాలు, ఈ 4 రకాల విధానాలతో చతురాత్మ అనేటువంటి పేరు శ్రీమన్నారాయణమూర్తికి కలిగింది అని విష్ణు సహస్రనామంలో చెప్పారు. ఈరోజు పుట్టినరోజు అలాగే పెండ్లి రోజులు జరుపుకునేటువంటి వాళ్ళకి భక్తివన్ తరపున అలాగే జన్మదిన, వివాహ దినోత్సవ శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.